క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాలుగా కొన్ని వారాలుగా మనము యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తులుగా పిలువబడుచున్నటువంటి లేకపోతే పిలువబడినటువంటి వారు, వాడబడినటువంటి వారు యేసు క్రీస్తుకి హతసాక్షులుగా ఈ లోకంలో బలైపోయి వారి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి త్యాగాన్ని చేసినటువంటి గొప్ప త్యాగమూర్తులు అని మనం చెప్పుకోవచ్చు. వారిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం గత 3 వారములుగా. ఈరోజు కూడా మరి ఒక అపోస్తులను గురించి మనం ధ్యానించబోచు ఉన్నాం. అపోస్తుడైనటువంటి మత్తయిని గురించి ఈరోజు మనము ధ్యానించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా మత్తయి జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలని మనం నేర్చుకుందాం. మత్తయి అనేసరికి వెంటనే బైబిల్లో క్రొత్త నిబంధనలో మొట్టమొదట మత్తయి సువార్త అనేటువంటి పుస్తకం మన జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ పుస్తకాన్ని వ్రాసినటువంటిది ఈ మత్తయే. ఈ మత్తయి యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఈ మత్తయి అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే దేవుని వరము అని అర్థం. గిఫ్ట్ ఆఫ్ యావే, దేవుని వరము అని అర్థం. ఈయన యేసు ప్రభు యొక్క శిష్యుడు, సుంకపు గుత్తదారుడు, అంటే కస్టమ్స్ ఆఫీసర్, ట్యాక్స్ కలెక్టర్. ఈయన తండ్రి పేరు అల్ఫయి. అల్ఫయి కుమారుడైనటువంటి మత్తయి అని రాయబడి ఉంది బైబిల్లో. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది. అదే రీతిగా యాకోబు శిష్యుడి యొక్క పెద్ద సహోదరుడు, యాకోబు యొక్క సహోదరుడు. యాకోబు కూడా యేసు ప్రభు యొక్క శిష్యుడే. ఆయన యొక్క సహోదరుడు ఈ యొక్క మత్తయి. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 18వ వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం. కొంతమంది పరిశోధకులు, థియాలజియన్స్, వేదాంత పండితులు ఏం చెప్తూ ఉన్నారంటే ఈయన పేరు మొట్టమొదట లేవి అని పిలువబడింది. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే లేవి అని చెప్పి ఆయన గురించి పిలువబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మత్తయిగా మార్చబడిందని చెప్తూ ఉంటారు. బహుశా ఈయన యేసు ప్రభుని వెంబడించక మునుపు ఆయన లేవిగా పిలువబడ్డాడేమో, తర్వాత మత్తయిగా పిలువబడి ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు. బైబిల్లో ఏదైనా ఆధారము లేదు, కానీ అయినప్పటికీ కూడా ఈయన మరొక పేరు ఏంటంటే లేవి అని చెప్పి పిలువబడ్డాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అపోస్తుడైనటువంటి మత్తయి జీవితంలో నుంచి పాఠాలు నేర్చుకోవడం ఎంతైనా ధన్యకరం. కారణం ఏంటంటే ఆయన జీవితం ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది, ఎన్నో జీవితాలని కట్టింది, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తన యొక్క జీవితం ద్వారా యేసు ప్రభులో జరిగినాయి. ప్రత్యేకించి ఆయన జీవితము, యేసు ప్రభు పిలిచిన విధానము, ఆయన స్పందించిన విధానము, ఆయన చేసినటువంటి పరిచర్య విధానము ఈనాటికి కూడా మనందరితో కూడా మాట్లాడగలిగినటువంటి ఒక సందేశం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఈ మత్తయి ఎవరు అనేటువంటిది మనం బైబిల్లో కొన్ని లేఖనాలు పరిశీలించి చూస్తే, చరిత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయని చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి. అలా చూడటం ద్వారా, ఆయన లైఫ్లో ఉన్నటువంటి పరిస్థితులు చూడటం ద్వారా, ఆయన లైఫ్ నుండి, ఆ చరిత్రలో నుండి, ఆ యేసు ప్రభుని యొక్క శిష్యుని యొక్క జీవితంలో నుండి ఈరోజు మనం ఏమేమి పాఠాలు నేర్చుకోగలము అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా మత్తయి ఎవరు అనేటువంటి దాని గురించి కొద్దిగా మనం చూస్తే, ఈయన సుంకపు గుప్తదారుడు, కపెర్నహూములో పన్నులు వసూలు చేసేటువంటి ఒక అధికారి. కపెర్నహూము అనేటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వాడు. యేసుక్రీస్తు కాలంలో
ట్యాక్స్ కలెక్ట్ చేయటం, లేకపోతే ఈ యొక్క సుంకాన్ని వసూలు చేయటం అనేటువంటిది అక్కడ ఉండేటువంటిది. ఈయనకి అరమిక్, గ్రీక్, లాటిన్ భాషల్లో ప్రావీణ్యత ఉంది. అంటే 3 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అంటే చదవరి అని మనం చెప్పుకోవచ్చు. హీఈస్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకున్నవాడు. ఈయనకి ఇచ్చిన జాబును బట్టి ఈయనకి మ్యాథ్స్ కూడా వస్తాయి అని తెలుసు. లెక్కలు వచ్చే వాళ్ళకే ఇలాంటి జాబ్ ఇస్తారు కదా. సో ఈయన చదువుకున్నటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా మరి ట్యాక్స్ కలెక్టర్ కదా, కస్టమ్స్ ఆఫీసర్ కదా, ధనవంతుడు కూడా అయి ఉండాలి. సో ఈయన ధనవంతుడు, ఈయన విద్యావంతుడు, ఈయన భాషల యందు అరమిక్, గ్రీక్, లాటిన్ భాష యందు ప్రవీణుడు, మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అని మనము తెలుసుకోవాలి. సో ఆయన వృత్తిని గురించి మనం చూస్తే, యేసు ప్రభువు జీవించినటువంటి కాలంలో ఈ సుంకము ఎక్కడి నుంచి వసూలు చేసేవాళ్ళంటే, రోడ్డు ప్రయాణాల ద్వారా, సముద్ర ప్రయాణాల ద్వారా వెళుతున్నటువంటి వస్తువులపైన సుంకం, ఈ పన్నుని విధించేటువంటి వాళ్ళు. ఆ విధించినటువంటి ఆ పన్నుని వసూలు చేయాలి, రోమా ప్రభుత్వంలో చెల్లించాలి. ఈ యొక్క రోమా ప్రభుత్వం వారు ఆదేశించినటువంటి మేరకు, లేకపోతే వాళ్ళు నియమించినటువంటి వారిలో ఒకడు ఈ మత్తయి అని మనం తెలుసుకోవాలి. వీరు ప్రజల యొద్ద వసూలు చేసేటువంటి సొమ్ములో కొంత భాగాన్ని దోచుకుంటారు, లేకపోతే రహస్యంగా ఉంచుకుంటారు, లేకపోతే వసూలు చేయడానికంటే ఎక్కువగా వసూలు చేస్తారు. అన్యాయంగా కూడా వసూలు చేస్తారు, డబ్బుని తీసుకుంటారు. అంటే లంచాలు తీసుకునేటువంటి వారు అనేటువంటి ఒక పేరు ఉండేదన్నమాట. సో వీళ్ళు దమస్కో నుండి అక్కో వెళ్ళేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యాపార మార్గంలో కపెర్నహూం ఉంది. ఆ కపెర్నహూంలో ఈ మత్తయి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. అంటే ఇన్కమ్ కూడా చాలా ఎక్కువే, చాలా ఎక్కువ. సో ఈ సుంకర్లు అనేటువంటి వాళ్ళు, సుంకర్లు అనేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు యూదులుగా ఉండనటువంటి వారు కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, రోమా ప్రభుత్వం తరపున ఉద్యోగం చేసి వాళ్ళకి సుంకం వసూలు చేసి దాంట్లో నుంచి కొంత తీసుకొని మిగుల్చుకొని యూదుల దగ్గర నుంచి వసూలు చేసి రోమా ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు. యూదులకి అసలు రోమీయులు అంటేనే, రోమా ప్రభుత్వం కింద ఉండటం అంటేనే ఇష్టం లేదు. ఇప్పుడు ఈ ట్యాక్స్ తీసుకెళ్ళి వీళ్ళకి ఉండకుండా రోమా ప్రభుత్వానికి అప్పగిస్తున్నాడు ఈ మత్తయి లాంటి సుంకపు గుప్తదారులు, ఈ ట్యాక్స్ కలెక్టర్, ఈ కస్టమ్ ఆఫీసర్స్. వీళ్ళందరూ చేసే పని బట్టి యూదులకి వీళ్ళను గురించి కులద్రోహులు అనేటువంటి ఒక విధమైనటువంటి పేరును వాళ్ళకి పెట్టారు. అంటే మన కులంలో పుట్టి యూదుడిగా ఉండి మన దగ్గరే డబ్బులు వసూలు చేస్తూ, అన్యాయంగా వసూలు చేస్తూ రోమీలకు ఇస్తున్నాడు అనేటువంటి విధంగా ఈ యూదులు అనేటువంటి వాళ్ళు ఈ సుంకర్లైనటువంటి ఈ యొక్క సుంకపు గుప్తదారులని ద్వేషించేటువంటి వాళ్ళు. అంత మాత్రమే కాదు, సమాజ మందిరంలోనికి రానిచ్చేటువంటి వాళ్ళే కాదు. వాళ్ళు సమాజ మందిరంలోకి ఎప్పుడన్నా వచ్చి కానుకలు వేసినా ఆ కానుకలు కూడా అంగీకరించేటువంటి వాళ్ళు కాదు. సో సుంకం చెల్లించి యూదులు వీరి యొద్ద నుండి మిగిలిన చిల్లర కూడా తీసుకునేవాళ్ళు కాదు. తీసుకురాపో, ఆ చిల్లర కూడా నువ్వే మిగిల్చుకో, దుర్మార్గుడా, ఎంత వసూలు చేసావు, ఇలా చేసావు అని చెప్పి ద్వేషించేటువంటి వాళ్ళు అన్నమాట. సో మితిమీరి పన్నులు వసూలు చేస్తున్నారని చెప్పి తలచిరి కనుక వీళ్ళని ఏమనేవాళ్ళు అంటే మోసగాళ్ళు, పాపులు అని యూదులు పిలిచేవాళ్ళు. అర్థమవుతుందా? అంత ఘోరమైనటువంటి పేరు ఉంది వాళ్ళకి. ఏమండి, మన పరిస్థితిలో కూడా మనం చూడండి, ఇప్పుడు డబ్బులు ఎవరికైనా ఇవ్వాలంటే మనకు ఎంత కష్టమో, ట్యాక్స్ కట్టాలంటే ఎంత ట్యాక్స్ చేస్తున్నారు ఏంట్రా అని చెప్పి కష్టంగానే కడతాం. ఆ ట్యాక్స్ అంతా ఎక్కడికి పోతుంది, ఎవరు తింటున్నారు, అన్యాయంగా దోచుకుంటున్నారు అనేటువంటి మాటలు ప్రస్తుత కాలంలో కూడా వింటూనే ఉంటాం మనం. అసలు డబ్బులు తీసుకునే వాళ్ళు అంటేనే మనకి ఇష్టం ఉండదు కదా. డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఇష్టం, డబ్బులు తీసుకోవటం అంటే ఇష్టం. ఎవరికన్నా డబ్బులు ఇవ్వడం అంటే చాలా కష్టం, అన్యాయంగా ఇవ్వడం అంటే ఇంకా కష్టం, దోచుకునే వాళ్ళకి ఇవ్వడం అంటే ఇంకా కష్టం. సో ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి జాబు, ఇలాంటి వృత్తి కలిగి ఉన్నవాడే ఈ మత్తయి.
ఈ మత్తయి ఇలాంటి వృత్తి కలిగి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు ఆయన్ని పిలిచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఆయనను పిలిచాడు. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పిలిచిన వెంటనే ఆయన లేచి వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత సులభమా యేసు ప్రభువుని వెంబడించటం? అంత సులభమా ఆయన ఉన్నటువంటి పరిస్థితిని వదిలి యేసు ప్రభుని వెంబడించటం? యేసు ప్రభు శిష్యుల్లో కొంతమందిని యేసు ప్రభు పిలిచాడు డైరెక్ట్గా, కొంతమందిని యేసు ప్రభు పిలవలేదు. యేసు ప్రభు పిలిచినటువంటి శిష్యులే వెళ్ళి పిలుచుకొచ్చారు. ఇక్కడైతే డైరెక్ట్గా మత్తయిని యేసు ప్రభువే పిలిచినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గమనించాల్సినటువంటిది ఏంటంటే యేసు ప్రభు జాలరులైనటువంటి, పామరులైనటువంటి, విద్య లేనటువంటి వారైనటువంటి, లేకపోతే తక్కువ స్థితిలో జాబ్ చేస్తున్నటువంటి, హీన స్థితిలో ఉన్నటువంటి వారైనటువంటి వారిని కూడా యేసు ప్రభు పిలిచాడు. ఆయన పరిచర్యకు పిలుస్తూ ఉన్నాడు. ప్రఖ్యాతి లేనటువంటి వారిని కూడా, చదువుకోనటువంటి వారిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన అదే విధంగా పిలిచాడు అంటానికి ఇదొక సూచన. రెండవది, జాలరులను మాత్రమే కాదు యేసు ప్రభు పిలిచింది, ఉన్నత పదవి కలిగినటువంటి వారిని, అర్హత కలిగినటువంటి వారిని, జాబ్ హోల్డర్స్ని, పర్మనెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళని, అధికులని, ధనికులను కూడా యేసు ప్రభు పిలిచాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, అన్యాయంగా సంపాదిస్తూ, అక్రమంగా సంపాదిస్తూ, పాపులు, ద్వేషులు, దుర్మార్గులు అని పిలువబడుతున్నటువంటి మత్తయిని ఏ విధంగా పిలిచాడో ఈ రోజుకు కూడా దేవుడు అలాంటి వారిని పిలుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. తక్కువగా ఉన్నటువంటి స్థితిలోంచి దేవుడు పిలిచాడు, ఉన్నతమైన స్థితిలోంచి దేవుడు పిలిచాడు. ఉన్నతమైన స్థితిలో చెడిపోయిన పేరున్నప్పటికీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని మహాకృప, కనికరము నీతిమంతుల కొరకే కాదు, సమాజంలో దేశించబడుచున్నటువంటి మనలాంటి వారి కూడా ఆయన కృప విస్తరించబడింది. హల్లెలూయా. యూదుల కొరకే, ఇజ్రాయేలీల కొరకే దేవుడు వచ్చాడు. దేవుడు అక్కడే వారితో ఉండి వారి రక్షించాలని వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది మాత్రమే కాదు, యూదులేమి, గ్రీకులేమి, అన్యులేమి, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా దేవుడు యేసు ప్రభు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్నటువంటి భావన ఏంటంటే, యేసు ప్రభు నిన్ను, నన్ను ఈరోజు కూడా పిలుస్తూ ఉన్నాడు. అందరూ నిన్ను విడిచినప్పటికి కూడా, అందరూ నిన్ను వెలివేసినప్పటికీ కూడా పరలోకపు తండ్రి నిన్ను విడిచిపెట్టడు. నిన్నందరూ పాపి అన్నప్పటికీ కూడా, నీవు చేసే పనిని బట్టి, నీవు చేసేటువంటి వృత్తిని బట్టి నిన్ను ద్వేషించినప్పటికి కూడా దేవుడు నిన్ను ద్వేషించడు. పాపి అయిన, మోసగాడైనటువంటి మత్తయిని ఏ విధంగా రిపేర్ చేయగలిగాడో, సరి చేయగలిగాడో, ఆయన వైపు ఆకర్షించుకోగలిగాడో, నిన్ను నన్ను కూడా పాపములో ఉంటే సరిచేసేటువంటి దేవుడు. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు కనుక పాపాన్ని వదిలిపెట్టి నీతిమంతుడైనటువంటి దేవుని వెంబడిస్తూ నీతి జీవితాన్ని జీవించటం కొరకు, ఆయన యొక్క బోధల ప్రకారం నడవటం కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ వెళుతున్నటువంటి ప్రజలంగా దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ స్థితిలో మనల్ని ఉంచాడని చెప్పి మనం గ్రహించాలి. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు.
క్షమించమని చెప్పి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకి నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. పాప జీవితాన్ని తీసివేస్తాడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. క్షమించానని ఒకసారి చెప్పాడంటే మానవుల్లాగా క్షమించకుండా లోపల ద్వేషం పెట్టుకునేటువంటి వాడి కాదు మన ప్రభువు. ఆయన పాపములు క్షమించేటువంటి దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి. సుంకరికి లేదా ఈ యొక్క సుంకపు గుప్తదారుడికి, మత్తయికి అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే, జీవితంలో సంపాదన కంటే గొప్పది యేసులో ఉందని చెప్పి మత్తయి గ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగం, ఎంతో ఉన్నతమైనటువంటి ఇన్కమ్, వచ్చే జీతంతో పాటు వచ్చే లంచాలు, అన్యాయంగా తీసుకునేటువంటి డబ్బు ఎంతో ఉన్నది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని విడిచి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు దేవుని వెంబడిస్తూ ఉన్నావా? దేవుడు ఈరోజు పిలుస్తుంటే ఆ మాటకు, ఆ పిలుపుకు విధేయత చూపించి ఆయన్ని వెంబడించడానికి సమస్తాన్ని విడిచిపెట్టావా అనేటువంటిది ఒక ప్రశ్న. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సుంకములు వసూలు చేసేటువంటి తను వృత్తిగా తలంచి ఆ వృత్తిని చేస్తూ ఉన్నాడు. యూదులు ఆచారాన్ని విడవలేదు. ఎంతో వివేకము, జ్ఞానము గల మత్తయి యూదుల గ్రంథాన్ని వివరంగా చదివినటువంటి వాడిగా ఉండి ఉంటాడు. లేదా యేసు ప్రభువును గూర్చి విషయాలన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తూ ఉండి ఉండవచ్చు. యేసు ప్రభువును గూర్చి విని ఉండవచ్చు. క్రీస్తును గూర్చి విన్నాడు. అందును బట్టి యేసు ఆయన చూసి వెంబడించమని చెప్పగానే ఆయన వెంటనే స్పందించి వెంబడించాడు. ధర్మశాస్త్రాన్ని చదివేవాడు. అన్యాయం చేస్తున్నా, అక్రమం చేస్తున్నా, కొంతమంది లంచాలు తీసుకుంటున్నా, లేకపోతే తప్పుడు మార్గంలో జీవిస్తున్నా, వాళ్ళ వృత్తిని బట్టి పాపులుగా పిలువబడుతున్నా, కొంతమంది బైబిల్ చదువుతూ ఉంటారు, నీతిగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, నీతిగా ఉండేటువంటి వారి జీవితాలను చూస్తూ ఉంటారు. యేసు ప్రభు ఎవరో పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన బోధలేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే కోవకు చెందినవాడు ఈ మత్తయి అని మనం చెప్పుకోవచ్చు. ధనికునిగా జీవించిన మత్తయి క్రీస్తుకు, ఆయన శిష్యుల్ని తన ఇంట చేర్చుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యులు, శాస్త్రులు, మత నాయకులు, వాళ్ళందరితో కూడా ఈయనకి సంబంధం ఉంది. ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ యొక్క పన్నులు వసూలు చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారితో స్నేహం ఉన్నది. వీరందరిని కూడా వదిలిపెట్టలేదు. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు ఆయన పిలిచినటువంటి పిలుపుకి ఆయన వృత్తితో సహా వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించినటువంటి మత్తయి, యేసు ప్రభులు ఏదో సీక్రెట్ కనుగొన్నాడు, ఆయన్ని వెంబడించాడు. అందుకనే మొట్టమొదటిగా ఆయనను వెంబడించినటువంటి మత్తయి మనకి మాదిరిగా నిలబడ్డాడు. నీవు నేను క్రీస్తును వెంబడిస్తూ ఉన్నామా? ఎలా వెంబడిస్తూ ఉన్నాం? ఒకవేళ ఈ రోజు వరకు నీవు క్రీస్తుని వెంబడించకపోతే, దేవుడు ఎన్నిసార్లు పిలిచినా, వాక్యం ద్వారా ఎన్నిసార్లు దేవుని యొద్దకు రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నా, వాక్యం వింటున్నా ఇంకా పెడచెవిని పెడుతూ ఉంటే, రే సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడని నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన వెంబడించడం మాత్రమే కాకుండా, ఒక జాబ్ మాత్రమే కాకుండా, ఆయన సమస్తాన్ని, అంటే ఆయనకున్నటువంటిది మొత్తం విడిచిపెట్టి వచ్చాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 28వ వచనం. లూక్ చాప్టర్ 5 వర్డ్స్ 28. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళ తర్వాతకు వచ్చిన కూడా చదవండి. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవదిగా మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన సమస్తమును విడిచిపెట్టి వచ్చినట్లు మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. స్థిరమైనటువంటి ఉద్యోగం విడిచిపెట్టి రమ్మంటే వస్తారా? సుఖవంతమైనటువంటి జీవితం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించమంటే వస్తారా? ఈనాటి దినాల్లో ప్రభు దగ్గరికి వస్తే ఏమైనా దొరుకుద్దా అని ఆశించినట్లు ఆనాడు కూడా ఆశించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు కూడా చర్చికి వస్తే ఏమి దొరుకుద్ది, ఏమైనా ఇస్తారా అనేటువంటి వాళ్ళు చాలామంది ఉండకపోలేదు. ఒక సహోదరి, ఒక అన్యురాలు, క్రీస్తుని ఎరగనటువంటి బిడ్డ యేసు ప్రభువుని ప్రేమించి ఆయనకి ప్రార్థన చేసుకుంటే ఏదో స్వస్థత కలిగిందట. అప్పుడు ఆమె సంఘానికి వచ్చింది. చర్చి ఉందని చెప్పి వచ్చి, పాస్టర్ గారు ఎప్పటి నుంచో సంఘానికి చర్చికి రావాలని అనుకుంటున్నాను, కానీ నేను రాలేకపోయాను, నాకు దేవుడు పలానా రోజు పలానా చోట మేలు చేశాడు అని చెప్పింది. ఆ తర్వాత ఎవరో చెప్పారట, అమ్మా నీకు దేవుడు మేలు చేశాడు కదా, చర్చికి వెళ్తే నీకు చాలా మంచి ఇన్కమ్ ఇస్తారు, దేవుడు బిడ్డలు కూడా ఇస్తారు, లేకపోతే చర్చికి వెళ్తే డబ్బులు ఇస్తారు అనేటువంటి వర్షన్లో ఆమె ఒక ఆయన దగ్గర నుంచి విని చర్చికి వచ్చింది. చర్చికి వస్తే ఏదన్నా ఇస్తారంట కదండి, డబ్బులు ఇస్తారు కదండి. కొంతమంది ప్రచారాలు ఈ విధంగా చేస్తూ ఉంటారు. అప్పుడు నేను ఆమెకేం చెప్పానంటే, అమ్మా చర్చికి వస్తే నీవే నీ సంపాదనలో ఉన్నటువంటి 10వ వంతు దేవునికి ఇవ్వాలి, చర్చికి మెంబర్షిప్ కట్టాలి, సంఘ కాపర్ని నీవు పోషించాలి, నీకేమి ఇవ్వరు నీవే ఇవ్వాలని చెప్పాను. బైబిల్ ప్రకారం అదే ఉందని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, జాబ్ వదుకొని రావడానికి, సుఖవంతమైనటువంటి జీవితాన్ని వదులుకొని యేసుప్రభుని వెంబడించడానికి, యేసుప్రభు ఏదో లక్షలు ఇస్తాడని మత్తయి యేసుప్రభుని వెంబడించలేదు. ఆయన్ని వదిలి రావడానికి యేసుప్రభు పిలుపు ఎంతో విలువైనటువంటిది అని ఆయన గ్రహించాడు. యేసు ప్రభు దైవజనుడు అని చెప్పి ఆయన గ్రహించాడు. యేసు ప్రభు సర్వ సృష్టికర్త అని ఆయన గ్రహించి ఉండవచ్చు. యేసు ప్రభువే లోకరక్షకుడు అని చెప్పి ఆయన గ్రహించి ఆయన వెంబడించాడు. యేసును గురించి వినుడు వాడై ఉండవచ్చు, ధర్మశాస్త్రాన్ని పాటించినందువలన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అభిషక్తుని గురించి, దైవ కుమారుని గురించి, రాబోతున్నటువంటి మెస్సయ్యను గురించి చదివి ఉండవచ్చు, ఆయనను గూర్చి ఈయన పరిశీలిస్తూ ఉండవచ్చు. అందుకనే యేసు ప్రభు పిలిచిన వెంటనే, ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం, ఐ వాంట్ టు ఫాలో హిమ్, నేను వెంబడించాలని సమస్తము విడిచిపెట్టి వచ్చాడు. ఆయన అంగీకరించేవాడు. ఆయన అంగీకరించడం మాత్రమే కాకుండా ఆయన అంగీకరించిన తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు. అందుకే గొప్ప విందు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కింద చదువుకుందాం, లూకాసు వార్త 5:28 చదవండి. వచ్చిన చదవండి. 5:29 వచ్చిన. తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను, సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా వాక్యాన్ని? యేసు ప్రభు వెంబడించమన్న వెంటనే వెంబడించాడు. వెంబడించిన తర్వాత యేసు ప్రభుని అంగీకరించాడు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత గొప్ప పిలుపుని అనేక మందికి చాటి చెప్పుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విందు చేయటం మాత్రం కాకుండా కొందరిని యేసు వైపుకి నడిపించాలి. తన తోటి వారికి కూడా నాకు జరిగిన కార్యం ఏంటో చెప్పాలి. తన తోటి వారికి కూడా యేసు ప్రభుని పరిచయం చేయాలి. తన తోటి వారిని కూడా యేసు వైపు నడిపించాలనేటువంటి ఒక ఆతృత కలిగినటువంటి వ్యక్తి చిన్న విందు చేసి యేసు ప్రభుని పిలవలేదు, గొప్ప విందు చేసి అందరినీ పిలిచాడు. హల్లెలూయా. గొప్ప విందు చేయటానికి రీజన్ ఏంటంటే, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, దేవుడు చేసిన కార్యం చూడండి అని అందరికీ చెప్పడానికి, క్రీస్తు శిష్యుడని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ప్రపంచానికి తెలియజేయడానికి అందరినీ ఆహ్వానించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు నీకేమైనా మేలు చేస్తే సాక్ష్యం చెప్పమంటేనే సాక్ష్యం చెప్పం.
ఆయన చేసిన మేలు మర్చిపోతూ ఉంటాం. దేవుడు నిన్ను రక్షించి, నీకు రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి, దేవుడు నిన్ను ఆయన హక్కును చేర్చుకొని, నిరీక్షణ లేనటువంటి నిరీక్షణ నీకు అనుగ్రహించి, వ్యాధిలో ఉన్న నిన్ను స్వస్థపరిచి, పాపములో ఉన్న నిన్ను పాపము నుంచి విడిపించి, విముక్తినిగా చేసి, నిత్య జీవము పొందడానికి అర్హునిగా చేసి, ఆయన తండ్రి అని పిలవడానికి, ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన నీ అక్కర్లు తీర్చడానికి నీ బిడ్డగా ఆయన స్వీకరించి అన్ని చేస్తే, చాలామంది యేసు ప్రభుని సాక్షిగా చెప్పలేరు. యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడని చెప్పలేరు. యేసు ప్రభు కోసం నిలబడలేరు. ఎంతోమంది సీక్రెట్గా యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారు ఉంటారు. ప్రియ స్నేహితులారా, నీ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఈ సుంకపు గుప్తుదారుడు, ఈ మత్తయి, అందరి మధ్యలో పాపులుగా పిలువబడేటువంటి ఈయన, తన సొంత వారి చేత ద్వేషించబడేటువంటి ఈయన, యేసు ప్రభు చేత పిలువబడ్డప్పుడు ఆ పిలుపును స్వీకరించి ఆయన వెంబడిస్తూ సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ అనేక మందిని పిలిచి విందు చేశాడు. అది గొప్ప విందు చేశాడని గుర్తించండి. పాపులను మారు మనసు కొరకు పిలుచుట కొరకు, ఆయనకున్న సంతోషాన్ని వ్యక్తపరచుట కొరకు వీరందరినీ పిలిచినట్లు మనం చూడాలి. మార్క్స్ వార్తలో 9వ అధ్యాయం 10వ వచనంలోకి రండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మృతులలో నుంచి లేచుట 9వ అధ్యాయము, మత్తయి వార్త 9వ అధ్యాయం 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, నీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గమనించండి. మత్తయిని యేసు ప్రభు పిలిచాడు. యేసు ప్రభుని, తన శిష్యుల్ని, తన స్నేహితుల్ని మత్తయి ఇంటికి పిలిచాడు. మత్తయిని యేసు ప్రభు పిలిచిందెందుకు? యేసు ప్రభుని వెంబడించాలని. యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? ఆయన శిష్యుడిగా ఉండాలని. ఆయనలో యేసు ప్రభు ఏం చూశాడు? ఆయన మత్తయి సువార్త రాస్తాడు, ఆయన శిష్యుడిగా ఉంటాడు, హతసాక్షి అయిపోతాడు, నా పరిచర్య చేస్తాడు అని యేసు ప్రభు పిలిచాడు. యేసు ప్రభు మత్తయికి రక్షణనిచ్చాడు. మత్తయి ఏం చేశాడు? అరే, ఇంత గొప్ప రక్షణ నాకు దొరకటం ఎంత అదృష్టం అని చెప్పి యేసు ప్రభుని తన శిష్యులతో పాటు భోజనానికి ఆహ్వానించాడు. భోజనానికి ఆహ్వానించటం వాళ్ళని మాత్రమే కాకుండా తన స్నేహితుల్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు. ఆహ్వానించి భోంచేసేటువంటి సమయంలో ఈ పరిసయ్యులు శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని తెలిసి ధర్మశాస్త్రం అర్థం కాని అంధత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు వీళ్ళని. ఎందుకంటే యేసు ప్రభువే మెస్సయ్యగా వస్తాడని లేఖనాలు తెలియజేస్తుంటే ఆ లేఖనాలన్నిటినీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, అర్థం కావట్లేదు. యేసు ప్రభు రాజుగా వస్తాడు, గుర్రాల మీద వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, మాకేదో ఉద్ధరిస్తాడు, ఈ లోకంలో ఆలోచించిన విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నాడు కనుక యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆయన రక్షణ మార్గాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు అనేటువంటిది వీళ్ళకి అర్థం కాలేదు. అందుకని యేసు ప్రభుని గుర్తించలేకపోతున్నారు. పైగా యేసు ప్రభుని ఏదో ఒక ఫాల్ట్ పట్టుకొని, ఏదో ఒక తప్పిదాన్ని పట్టుకొని ఆయన మీద నేరం మోపి ఆయన సిలువ వేయాలి, ఆయన మన దగ్గర నుంచి విడగొట్టాలి, ఆయన ఎట్లన్నా చంపివేయాలి, ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదో అద్భుత కార్యాలు చేస్తే దానిలో లోపాలు వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ భోజనం చేస్తుంటే కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. మీ గురువు ఏంటి? పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి? పాపులతో కలిసి భోజనం చేయటం తప్పేందండి? పాప పనులు చేస్తే తప్పు. పాపులతో కలిసి తాగి తందనాలు ఆడితే, వ్యభిచారం చేస్తే, దొంగతనాలు చేస్తే, దోచుకుంటే, ఇలాంటివి చేస్తే తప్పు. ఆ సింపుల్ విషయాలు కూడా వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసు. యేసు ప్రభుని ఎట్లయినా ట్రాప్ చేయాలి, ఎట్లయినా నిందించాలి,
యేసు ప్రభుని ఎట్లయినా కానీ వాళ్ళు ప్రశ్నించాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. పరిసయ్యులు పరిశుద్ధులు అనుకుంటున్నారు వాళ్ళ జీవితంలో. వీళ్ళేమో పాపులు, మేమేమో పరిశుద్ధులం. అందుకని చెప్పి యేసుప్రభుని అడుగుతున్నారు. యేసుప్రభుని అడగటానికి ధైర్యం లేక, దమ్ము లేక వాళ్ళు ఏమడుగుతున్నారు? మీ గురువేంటి, ఈయనేంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు? నిజానికి సుంకర్లు కానీ, సుంకపు గుప్తదారులు కానీ, అక్కడ ఉన్నటువంటి మత్తయి కానీ, మత్తయి స్నేహితులు కానీ యూదుల దృష్టిలో ఎలాంటి వారు? వీళ్ళు పాపులు, వీళ్ళు దోసుకునేవాళ్ళు, వీళ్ళు దుర్మార్గులు. ఇట్లాంటి వాడితో యేసు ప్రభు కూర్చోవడం ఏంటి? ఆయన పవిత్రుడు అని చెప్పుకుంటున్నాడు కదా, ఆయన గురువు అని చెప్పుకుంటున్నాడు కదా, ఆయన యూదా మతస్థుడు, మత బోధకుడై ఉండి ఈ విధంగా వాళ్ళతో కూర్చోవడం ఏంటి అని చెప్పి అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యం కిందగా చదువుకుంటానండి. యేసు ప్రభు ఎట్లా సమాధానం ఇచ్చాడో మొదటి 9వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనం చదవండి. 11, 12. పరిసయ్యులది చూసి, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాటలు విని, రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చుతిని గాని నీతిమంతుని పిలవరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? దేవుడు దయనీయమైనటువంటి ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని, పాపుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని, అనీతుల మంతుల పట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడని, బలులు అర్పించి దేవునితో సరైనటువంటి సంబంధం లేనటువంటి వారికి నేను రాలేదని, రోగుల కొరకే వైద్యుడు ఏ విధంగా అవసరమో అలానే పాపులని పిలవ వచ్చానని చెప్పి యేసు ప్రభు వాళ్ళకి చెప్పకనే చెప్తూ, మీరు లేఖనాల్లో చదవలేదా? వెళ్ళి నేర్చుకోండి, ఇంకా నేర్చుకోకుండా ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పినట్లు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, నా స్నేహితులారా, దేవుని సంగమా, ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? దేవుడు ఏ విధమైనటువంటి పాఠాలు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు అంటే, మత్తయి జీవితంలో జరిగినటువంటి అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, దానిలో ఉన్న సందేశాలు మనం నేర్చుకోవాలి. రోగులకే, ఈ మాట చాలా ఫేమస్ మాట, మనకందరికీ తెలిసినటువంటిదే. రోగులకే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కరలేదు. అంటే యేసు ప్రభు నోటితోనే వైద్యుడిని గురించి, వైద్యుని యొక్క అవసరతను గురించి చెప్పాడు. కొంతమంది బోధిస్తూ ఉంటారు, నీకు రోగం వస్తే వైద్యుడు అవసరం లేదు, దేవుడు స్వస్థపరుస్తాడని. నీకు రోగం వస్తే మెడిసిన్ అవసరం లేదు, వేసుకోవడానికి అవసరం లేదు. ఇలాంటి బోధల ద్వారా చాలామంది అన్యాయంగా చనిపోతూ ఉన్నారు. రోగులకి వైద్యుడు అవసరం అని యేసు ప్రభువే చెప్పాడు. మెడిసిన్ దేవుడిచ్చినటువంటి జ్ఞానంతోనే తయారు చేసేటువంటిది. దేవుడిచ్చిన జ్ఞానంతోనే వైద్యులు వైద్యాన్ని చేసేటువంటిది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన పాపాన్ని తీసేసేటువంటి వైద్యుడు, అదే రీతిగా శారీర బలహీనతని స్వస్థపరిచేటువంటి వైద్యుడు కూడా. అది కూడా గమనించాలి మనం. ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు, స్వస్థపరుస్తాడు. అదే రీతిగా వైద్యుడు కూడా అవసరం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనకిచ్చిన జ్ఞానాన్ని కూడా దేవుని సన్నిధిలో ఉపయోగించుకోవాలి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకి సాగాల్సినటువంటి వారమై ఉన్నాం. 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, పాపులు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి శ్రద్ధని మనం చూస్తూ ఉన్నాం. శిష్యునిగా క్రీస్తును వెంబడించినటువంటి మత్తయి తన తలాంతుల్ని క్రీస్తునామ మహిమార్థమై వాడెను. క్రీస్తు చెప్పిన వాటిని ఆయన అనుసరించాడు. ఆయన అన్నిటినీ రాసి పెట్టుకున్నాడు. అదే చివరికి మత్తయి సువార్త అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త రాసినప్పుడు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి మత్తయి సువార్తను గురించి మనం ధ్యానించినప్పుడు నేర్చుకుందాం. గ్రేట్ కమిషన్ గురించి, గొప్ప ఆజ్ఞ గురించి అక్కడ రాయబడి ఉంది. దేవుడు చేసినటువంటి బోధలు, దేవుడు చేసిన కార్యాలు, ఆయన జనన మరణ పునర్ధానాలు, అనేకమైనటువంటి విషయాలు రికార్డుగా లిఖితపూర్వకంగా వ్రాసి పెట్టుకున్నాడు ఈ మత్తయి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త ఎంతో మందికి దీవెనకరంగా ఉందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 2వ శతాబ్దపు క్రైస్తవ సాహిత్యాల్లో మత్తయి సువార్త భాగాలు ఎక్కువగా ఎత్తి వ్రాయబడి ఉండటం చేత మిగిలినటువంటి సువార్తల కంటే మత్తయి సువార్త ఎక్కువ ఘనత వహించింది. ఎక్కువ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మెస్సైను గూర్చి, యూదులకు రాజుగా ఉద్భవించినటువంటి ఆ యేసు ప్రభువును గూర్చి స్పష్టంగా యూదులకు అర్థమయ్యే రీతిలో తెలియజేయబడినటువంటి గ్రంథం మత్తయి సువార్త. పాత నిబంధనలో క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచనాలను ఎత్తి చూపి లోకమును రక్షించుటకు వచ్చిన మెస్సయ్య క్రీస్తును సత్యాన్ని మత్తయి నొక్కి చెప్పాడు. అందును బట్టి అది క్రైస్తవ పితరులు మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో మొట్టమొదట పుస్తకంగా పరిగణించాలి, లేకపోతే సమకూర్చాలని చెప్పి వారు మత్తయి సువార్తని క్రొత్త నిబంధనలోనే మొట్టమొదటి పుస్తకంగా పెట్టారు. ఆ స్థితిని దేవుడు, ఆ యొక్క అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడని చెప్పుకోవచ్చు. చివరిగా మత్తయి ఏ విధమైన పరిచర్య చేశాడో చెప్పి నేను ముగిస్తాను. మత్తయి చేసినటువంటి పరిచర్య దగ్గరగా ఆ యెరూషలేము పట్టణము, లేకపోతే తను ఉండినటువంటి ఆ ప్రదేశాలన్నిటినీ 15 సంవత్సరాల పాటు యూదుల మధ్యలో ఆయన సేవ చేసినట్లు, ఆయన చదువరి గనుక, విద్యావంతుడు గనుక రాజులతోనూ ప్రభుత్వ అధికారులతోనూ ముఖాముఖిగా క్రీస్తును గురించి తెలిపాడని చరిత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి చెప్పగలిగినటువంటి సమర్థుడు ఈ మత్తయి. పారసిక మరియు ఐథియోపియా ప్రాంతాల్లో సేవ చేశాడు. అచ్చటి నుంచి ఆయన హెబ్రీ భాషలో వ్రాసిన సువార్త తొలిసారిగా దేశానికి ఇంట్రడ్యూస్ చేయబడింది, తొలిసారిగా అది ఇవ్వబడింది. అంటే మత్తయి రాసినటువంటిది హెబ్రీ యొక్క లేఖనాలను పరిశీలించి రాసినట్లు మనం గ్రహించాలి. తర్వాత మత్తయి ఐగుప్తు దేశాన్ని దర్శించాడు. ఐథియోపియా వెళ్ళి సువార్తికుడైనటువంటి పిలుపుచే బాప్తిసం పొందినటువంటి ఒక నపుంసకుడు ఉన్నాడు. మనం చూస్తాం అపోస్తుల కార్యంలో పిలుపు ద్వారా సువార్త ప్రకటించబడి బాప్టిజం తీసుకున్నటువంటి నపుంసకుని ఇంట బస చేసినట్లు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నారా? గ్రహించండి దేవుని వాక్యాన్ని. సో ఆ సమయంలో 2 మాంత్రికులు తమ మంత్రశక్తిని బట్టి ఐథియోపియా ప్రజలందరినీ తమకు లోపరుచుకుంటూ ఉన్నారట. అయితే మత్తయి వెళ్ళి అక్కడ ఆయనకు ప్రార్థన చేశాడు. అక్కడున్న సైతాన్ని వెళ్ళగొట్టేశాడు, క్రీస్తు దగ్గరికి నడిపించాడని చరిత్ర చెప్తూ ఉన్నది. ఆయన మృతి నొందినటువంటి ఐగుప్తు రాజు యొక్క కుమారుణ్ణి కూడా బ్రతికించాడట. చనిపోయినటువంటి ఐగుప్తు రాజు యొక్క కుమారుడికి ప్రార్థన చేస్తే ఆయన బ్రతికించాడు. ఆ తర్వాత కుష్ఠరోగి అయినటువంటి ఇబిజనియా అనేటువంటి యువరాణిని స్వస్థపరిచినట్లు కూడా చరిత్ర చెప్తూ ఉంది. అంటే మత్తయి సువార్తలో ఎక్కువగా యేసుప్రభుని గురించి రాశాడే కానీ తనను గురించి, తన పరిచర్యని గురించి, తన గురించినటువంటి విషయాలను గురించి ఎక్కువ రాసినట్లు మనకు కనబట్టలేదు. అంటే ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడనే కూడా ఇక్కడ మనం గ్రహించాలి. మత్తయిని గురించి చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు గ్రహించాల్సినటువంటిది ఏంటంటే మత్తయిలాగా శిష్యుడు ఏ విధంగా అయ్యాడో, యేసు ప్రభు రమ్మన్న వెంటనే ఏ విధంగా వెంబడించాడో అలా వెంబడించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. అదే రీతిగా వెంబడించినప్పుడు
సంబరం చేసుకొని అనేక మందికి యేసుక్రీస్తుని నేను అంగీకరించానని చెప్పేటువంటి వారిగా మనం ఉండాలి. అదే రీతిగా ఆయన గురించి ఎక్కువ రాస్తూ మన గురించి తక్కువ రాసుకోవటం, అసలు రాసుకున్నట్లే ఎక్కడ కనిపించట్లేదు. తగ్గించుకునేటువంటి జీవితం, మత్తయి కలిగి ఉన్నటువంటి జీవితం కలిగి ఉండాలి. చివరిగా ఆయన ఎట్లా హతసాక్షి అయిపోయాడంటే, ఐథియోపియాలోనే ఐగుప్తు ప్రాంతంలో 23 సంవత్సరాలు సేవ చేశాడట. 15 సంవత్సరాలు యెరూషలేములో సేవ చేసి, ఆ తర్వాత 23 సంవత్సరాలు ఐగుప్తులో సేవ చేశాడు. ఆ తర్వాత 90వ సంవత్సరంలో తామీదియను ఏలుబడి యందు హతసాక్షిగా మరణించాడు. ఈయన్ని ఈటి ద్వారా ఖడ్గం చేత పొడిచి చంపారని చెప్పి చరిత్రకారులు నమ్ముచూ ఉన్నారు. ఈయన ఎముకలు కూడా ఒక సంఘంలో ఇటలీ దేశంలో భద్రపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. నేడు కూడా ఆ ఆలయంలో మత్తయి సమాధి భద్రపరిచినటువంటి ఆ ఎముకల్ని మనం చూడవచ్చు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. రాబర్ట్ కెఎస్ కార్డో అనేటువంటి అతిపెద్ద దేవాలయం కట్టించి ఆ ఇటలీ దేశంలో ఆ ఎముకలను అక్కడ ఉంచారు. అంటే యేసు ప్రభు చరిత్రకారుడు, యేసు ప్రభు శిష్యులు చరిత్రకారులు. యేసు ప్రభువుని వెంబడించినటువంటి మత్తయి మనకి ఈరోజు పాఠాలని నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి పాఠం మనం నేర్చుకున్నటువంటిది, పిలిచిన వెంటనే ఆయన వచ్చేసాడు. రెండవది మనం నేర్చుకున్నటువంటిది, రావటం మాత్రమే కాకుండా, ఆయన వెంబడించడం మాత్రమే కాకుండా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా, వెంబడించడం మాత్రమే కాకుండా యేసు ప్రభుని, తన శిష్యుల్ని, తన స్నేహితులందరినీ భోజనానికి పిలిచి వారందరిని కూడా క్రీస్తు వైపు నడిపించడానికి, క్రీస్తు మాటలు వినిపింపజేయడానికి పూనుకొనినటువంటి వ్యక్తి ఈ మత్తయి. నీవు అలా ఉంటున్నావా? యేసు ప్రభువును పిలిచిన వెంటనే నీవు వెంబడిస్తూ ఉన్నావా? వెంబడించేటువంటి ఆ తోవలో అన్నీ విడిచి వెంబడిస్తూ ఉన్నావా? ఇంకా కొన్ని భద్రపరుచుకొని వాటిని వదలలేక యేసు ప్రభువును వెంబడిస్తూ అటు ఇటు 2 కాళ్ళు వేసి, పడవలో 2 కాళ్ళు వేసిన వ్యక్తిలాగా, నులువెచ్చని స్థితిలో ఉండేటువంటి వ్యక్తిలాగా నీవు ఉంటూ యేసు ప్రభువును వెంబడిస్తున్నావా? యేసు ప్రభువును వెంబడించి ఆయన అక్సెప్ట్ చేసిన తర్వాత సీక్రెట్గా ఎవరికి తెలియకుండా, ఎవరికి సాక్షిగా ఉండకుండా ఉంటున్నావా? ఈరోజు మత్తయి నీకు నాకు మాదిరిగా నిలబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్షిగా నిలబడు. నీ స్నేహితుల్ని, తోటి వారందరినీ పిలిచి దేవుని వాక్యాన్ని వినిపించు. ఈరోజు వింటున్నటువంటి ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయి. తద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుని వాక్యం వారిని సంధిస్తుంది. దేవుని వాక్యానికి వాళ్ళు స్పందించినప్పుడు దేవుని శిష్యులుగా పిలువబడతారు. అలా పిలువబడినప్పుడు చరిత్రకారులుగా ఈ లోకంలో మిగిలిపోయి సంఘంలో, సమాజంలో దేవునికి ఇష్టమైనటువంటి వారిగా, ఉపయోగకరమైనటువంటి జీవితాలు జీవించేటువంటి వారిగా ఉంటారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. అట్టి కృప మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడతారా? మీరున్న చోటనే ఒకవేళ మోకరించగలిగితే మోకరిస్తారా? మీ కుడి హస్తాలు పైకి లేపి ప్రభుతో ఈరోజు మాట్లాడతాడా? ప్రభువా, నన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుకి పెడ చెవిని పెట్టానయ్యా. ఈరోజు నన్ను పిలుస్తున్నందుకు నీకు వందనాలని చెప్పి ఒక తీర్మానం తీసుకొని సమస్తమును విడిచిపెట్టి వెంబడించిన మత్తయి వలె దేవుని కోసం సమస్తము సెకండరీగా భావించి వాటన్నిటిని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, పరిస్థితులను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి నేను సిద్ధంగా ఉన్నానని నీవు పాపాలను ఒప్పుకొని ప్రభువు వైపు నడిచి, ఆయనతో పాటు నడిచి విశ్వాస జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుచున్నావా? విశ్వాసిగా జీవించేటప్పుడు ప్రభువుని ఏ విధంగా ఆహ్వానించాడో నీ స్నేహితులను కూడా ఆహ్వానించి ప్రభు పరిచర్యలో భాగముగా సాక్షిగా నిలబడటానికి సిద్ధముగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా,
మత్తయిని గురించి విని నేర్చుకొని నీ జీవితంలో అన్వయించుకోకపోతే, నీ జీవితం ఆయన మాదిరిగా చేసుకోవాలనేటువంటి దృఢ సంకల్పం, నిశ్చయత, నిర్ణయం నీవు ఈరోజు తీసుకోకపోతే, ఇది సమయం, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం, దేవుణ్ణి వెంబడించాల్సినటువంటి సమయం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారా? ఈ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. ఈ వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నది. ఈ మాటలకు స్పందించి ప్రభుతో మాట్లాడు, ప్రార్థన చెయ్యి. నీవున్న స్థలములోనే ప్రార్థన చెయ్యి. దేవుడు నీ ప్రార్థన వినటానికి సమర్థుడు. ఆయన నిన్ను గొప్పగా వాడుకోవడానికి సమర్థుడు. నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైనటువంటి శిష్యునిగా, నమ్మకమైనటువంటి సంఘ విశ్వాసిగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాటతో మాట్లాడినందుకు మీ స్తోత్రం ప్రభువా. ఈ వాక్యానుసారంగా మేము ముందుకు సాగే కృపను అనుగ్రహించండి తండ్రి. మత్తయి జీవితంలోంచి నేను నేర్చుకున్నటువంటి పాఠాలు నా జీవితంలో ఉపయోగకరంగా, దీవెనకరంగా, నా జీవితం నుంచి అనేక మందికి ఉపయోగకరంగా, దీవెనకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మేము నిర్ణయం తీసుకుంటున్నామయ్యా. ఆ విధంగా ఉండడానికి మీ సహాయాన్ని అందించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రియులు ఎవరైతే ప్రభా ఈరోజు నిర్ణయం తీసుకుని మిమ్మల్ని వెంబడించడానికి, మిమ్మల్ని నమ్ముకొని మీ ముందుకు సాగడానికి, మీ శిష్యునిగా ఈ లోకంలో సాక్షిగా ఉండడానికి తీర్మానం తీసుకున్నారో వారందరినీ మీరు దర్శించి మీ సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించి నడిపించమని, మా గృహాలకు మేము వెళ్ళుచుండగా మీ దీవెనలతో కుమ్మరించి నడిపించమని, మమ్మల్ని, మా కుటుంబాలని, పిల్లల్ని, మేము చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి కృప చూపించి నడిపించమని, ఎవరైతే లైవ్లో వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించి మీ కృప, కనికర, దీవెనలు, సమృద్ధిని వారికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.